నేటి పునీతులు పునీత 9వ లూయిస్ చక్రవర్తి గారు. వారు అన్ని జాతుల నుండి మీ స్వదేశీయులను నా కడకు కొనివత్తురు. ఆదివారం, ఆగస్టు 25, 2024. మొదటి పఠనం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 1, 2 మరియు 15 నుండి 18 వచనాలు. యెహోషువ ఇశ్రాయేలు గోత్రములనన్నిటిని షెకెము వద్ద సమావేశపరచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున ప్రోగైరి. యెహోషువ వారితో ఇట్లనెను, యావే పల్కులివి. పూర్వము అబ్రాహాము, నాహోరు వారి తండ్రియగు తెర యూఫ్రటీసు నదికి ఆవల నివసించుచు అన్యదైవతములను కొలిచిరి. కాని మీరు యావేను పూజింప నల్లనిచో మరియెవరిని పూజింప గోరుదురో నేడే నిర్ణయించుకునుడు. మీ పితరులు యూఫ్రటీసు నదికి ఆవల కొల్చిన దేవతలను మీరిప్పుడు వసించుచున్న దేశమునకు అధిపతులగు అమోరీయులు పూజించు దైవములను కొల్వుడు. నేను నా కుటుంబము మాత్రము యావేనే ఆరాధింతుము. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు, ఎంత మాట! మేము యావేను విడనాడి అన్య దైవవతములను కొల్తుమా? మమ్ము మా పితరులను దాస్య గృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొనివచ్చినది యావే కాదా? మా కొరకై అద్భుత కార్యములను చేసినది అతడు కాడా? మేము నడచిన త్రోవలందు, మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది అతడు కాదా? పైగా ప్రభువు ఆ జాతులన్నిటినీ, ఈ దేశమును ఏలుచున్న అమోరీయులను గూడమా ఎదుట నుండి వెడలగొట్టెను. కనుక మేమును యావేను పూజింతుము, అతడే మాకును దేవుడు అనిరి. ఇది ప్రభువు వాక్కు. ఇది ఒక గొప్ప సంకేతము క్రీస్తునకు శ్రీసభకు వర్తించునది. రెండవ పఠనం పునీత పౌలు గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 21 నుండి 32 వచనాలు. మీకు క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమును శ్రీసభ యొక్క రక్షకుడు. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. దివ్యముగా, మచ్చ కాని, ముడత కాని, మరేది కాని లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును, ఆమె పవిత్రముగను నిర్దోషిగను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించునట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమించువలెను. ఏలయనా, తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడుగదా? దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించునట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలయనా, మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఒకే వ్యక్తిగా ఐక్యము అగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. ఇది ప్రభువు వాక్కు.